తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారండి. ఎన్ని దేవాలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నవే, కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనే చెప్పాలి. వారి 7 ఏళ్ల శ్రమ అండి, ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంటే నందకిషోర్ గారు చాలా ఆనందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనందించేది ఎందుకంటే ఎవరైతే కొన్నేళ్లుగా ఈ సమస్యలు ఫలానా సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్య సమస్య అయితే అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యం తీసుకోవటం, ఒకవేళ ఇంకా ఏదైనా వెల్త్కి సంబంధించి ఆర్థికంగా ఉన్నవైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ లబ్ధి పొందటం కావచ్చు, ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటము, అవి ఫార్వర్డ్ చేయడం, అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు, మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు. దానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము. చాలా దేవాలయాల గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది, కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయండి. అయితే ఇవాల్టి వీడియోలో అతి ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాము, తెలుసుకుందాం. నందకిషోర్ గారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. అంతే కదా సార్, 7 years కష్టం ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది భాగమైనందుకు. అలాగే కామెంట్స్లో వచ్చేవి కూడా మేము మీ ముందు ఉంచుతాను సార్. అందులో ఒకటి నాకు అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్స్ లాగానే వస్తున్నాయి ఇవి, ఇలా ఇలా ఉందండి ప్రాబ్లమ్స్. ఎంతలా అంటే ఏదో తెలియని శాపం వెంటాడుతోంది కుటుంబానికే కాదు వంశానికి. ఒక సంవత్సరంలాగా సార్, ఓ 10 ఏళ్లకో లేకపోతే 20 ఏళ్లకో ఆ తరం వాళ్ళకి రావటము, వాళ్ళు చనిపోవటమో లేకపోతే హెల్త్ ఇష్యూతో అలా బాధపడుతూ ఇంక జీవితాంతం అలా ఉండిపోవడమో ఒకటి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవడం, ఏమైనా ట్రై చేద్దామన్నా కూడా అవన్నీ విఫలం అవ్వడం, ఇలాంటివైతే కొన్ని వందల మెసేజ్లు వచ్చాయి సార్. మేము ఇవి ఫేస్ చేస్తున్నామండి, మా వంశానికి శాపం ఉందన్నారు, మేము ఎలా వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి, మా తర్వాతి తరం వాళ్ళు బాగుండాలంటే ఇప్పుడు మేము పూజలు చేసుకోవాలి కాబట్టి ఏదైనా దేవాలయం అసలు ఉందా వీటికి సంబంధించి, ఇలాంటి శాపాలు, అసలు ఈ శాపాన్ని ఏమంటారు, ఇది శాపమా కాదా అనేది కూడా తెలియట్లేదు సార్. మరి అలాంటివి తెలియజేస్తారా, ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. నాకు కూడా మీకు చెప్పిన దీంట్లో 2 ఫోన్ కాల్స్లో సెకండ్ ఫోన్ కాల్ ఇదే, సేమ్ అదే ప్రశ్న మీరు అడిగారు. సో నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏంటంటే, వాళ్ళ వంశంలో ఎవరు పెళ్లి చేసుకున్నా 40 yearsలోనే లైఫ్ స్పాన్ ఉండడం, కరెక్ట్గా 40th year రాగానే వాళ్ళు డెత్ అవ్వడం, అది అన్ఎక్స్పెక్టెడ్ డెత్, అది మిస్టీరియస్ డెత్. సో రెండోది వచ్చేసరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత బిడ్డను ప్రసవించిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ టైంలో ఎక్కలేని న్యూరో ఇష్యూస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం, ఆ తల్లి బిడ్డ మాత్రమే మిగలడం. సో ఇలాంటివి నాకు దాదాపుగా వాళ్ళ కాల్ కూడా ఆల్మోస్ట్ 1 hour కంటిన్యూ అయిందండి. 1 hourలో వాళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్స్ చూసి అసలు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. సో వాళ్ళు ఎన్నో పూజలు చేస్తున్నారు, నిద్రలేసి చేస్తున్నారు, కానీ ఆ ప్యాటర్న్ అనేది మిస్ కావట్లేదు. వాళ్ళ ఇళ్ళల్లో ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఎవరు పెళ్ళికి రావట్లేదు. సో ఇదంతా శాపాలు ఉన్న ఇల్లులు, ఇక్కడ మేము పెళ్లి చేసుకోము. సో ఈ విధంగా ఆ లోపల జరగడం వల్ల వాళ్ళు చాలా మానసిక ఆవేదనకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు ట్రామాలో ఉండిపోయారు. ఎవరికి చెప్పినా కూడా అది నమ్మరు. ఎవరు చెప్పినా ఇప్పుడున్న సో కాల్డ్ అడ్వాన్స్డ్ దీంట్లో కూడా ఇంకా ఇలాంటివి నమ్మతారా అనే క్వశ్చన్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక అన్ని దేవాలయాలు తిరిగి ఎక్కడ కరెక్ట్గా సొల్యూషన్ లేక ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. నేను వాళ్ళని అడగంగానే ఫస్ట్ నేను అడిగింది, మీరు పాంబు మేకట్టు మన అనే దేవాలయానికి కేరళలో మీరు వెళ్ళలేదా అన్న. సార్ మేము అసలు వినలేదు సార్ అన్నారు. నేను వినలేదు సార్, ఒకసారి పేరు చెప్పండి. పాంబు మేకట్టు మన అంటారండి. పాంబు మేకట్టు మన. సో ఇది ఎక్కడ ఫేమస్ అంటే, మాకు ఆ సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ కాల్లో సార్ మేము చాలా మంది దగ్గర తిరిగాము, మాకు చెప్పింది ఏంటి అంటే, మాకున్న దోషానికి, నాగదోషం ఏదో అనువంశికము, 5 తలలున్న పాము ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు పరిహారం దొరుకుతుంది అన్నారు. 5 తలలుండే పాము కోసం, అంటే పాము అనకూడదు, సర్పం. ఆ సర్పం ఎక్కడుందా అనేది వీళ్ళ తెలియక ఎక్కడెక్కడో తిరిగి పూజలు చేసి 3.5 సంవత్సరం నుంచి వాళ్ళు తిరగని గుడి లేదు, అడగని వ్యక్తి లేదంటండి. సో ఈ టైంలో వాళ్ళకి ఎక్కడుంది అంటే, ఈ ప్రదేశంలో
ఈ పాంబు మేకట్టు అనే ప్రదేశంలో ఇది లైవ్ ఎనర్జీ సెంటరు, పరశురాముడు స్థాపించిన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్న ఆలయంలో పుట్టుంది. ఆ పుట్ట కింద మీరు ఇప్పటికీ సజీవంగా 5 తలల నాగుపాము ఉందండి. సార్ నిజమండి, సజీవంగా ఉంది. దర్శనం సజీవంగా ఇస్తుందా? కొంతమందికి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకున్న వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. ఈ సెంటర్, ఈ ఎనర్జీ సెంటర్ని ఎంత నియమం అంటే ఇది ఒక పర్యాటక క్షేత్రంగా మాత్రం చూడకూడదండి. చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది. ఎందుకంటే మీకు ఆ సర్పం ఉన్న స్థలం అది. అక్కడ మీరు జనరల్గా చూస్తే అండి, ఎందుకు నాగదోషం అంటారు అంటే వాటికి మనకు కనెక్షన్ ఏంటి జనరల్గా. సో ఈ నాగతత్వం గురించి మాట్లాడేటప్పుడు మీరు శేషనాగుడు, వాసుకి, తక్షకుడు ఈ ముగ్గురు ఉంటారండి. శేషనాగుడు ఎవరు అంటే మన భూమిని మోస్తున్నది ఎవరు అంటే శేషనాగుడు, ఆదిశేషువు అంటారు. ఆ తర్వాత మీరు వాసుకి దగ్గరికి వస్తే సముద్రం మదనం చేసిన వాళ్ళు ఏదన్నా ఉంది అంటే వాసుకి వేసింది. సో తక్షకుడు, ఈ తక్షకుడు మీకు ఈ తక్షక ప్లేసుల్లో కుక్కే కానీ ఇవన్నీ కూడా కర్మ ఫలిత శక్తి ఉంటుందండి ఇక్కడ. సో ఈ తక్షకులు మెయిన్గా మీరు చూసే సర్పదోషాలలో 80 to 90% ఈ తక్షక జాతికి సంబంధించిన బాధలే ఉంటాయి. ఈ 3 కలిసిన ఏదన్నా ఉంది అంటే ఈ పాము మేకట్టు స్థలంలోనే అండి. ఇది ఎక్కువగా మీకు నాగులతో డైరెక్ట్గా ఇంట్రాక్షన్ ఉన్న ప్లేస్, కేంద్రం ఏదైనా శక్తి కేంద్రం ఉంది అంటే ప్రపంచంలో అది పాము మేకట్టు మాత్రమే. సో ఇక్కడ మీకు వాసుకి ఉంది, ప్లస్ నాగయక్షి అంటారండి, అది కూడా 2 ఉంటాయి. సో దీనికి కథ ఏంది అంటే ఒక నంబూద్రి, అంటే మనం కేరళలో వాళ్ళందరినీ నంబూద్రీలు అంటాం. ఈ నంబూద్రీలు దర్శనార్థం తిరువంచికులం అనే దేవాలయానికి వస్తారండి. ఆ దేవాలయంలో రాగానే వచ్చి దర్శనం చేసుకున్న వెంట అతను చాలా బాధలతో, చాలా దోషాలు, చాలా ఇబ్బందులతో ఉంటాడండి. అతను అనుష్ఠానం దెబ్బతిని, ఒక మంచి ఉపాసనా పరుడు అనుష్ఠానం దెబ్బతిని చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో ఇతను ఈ దేవాలయంకి వెళ్ళి రాగానే వాళ్ళ దంపతులతో పాటు వెళ్తారు. వచ్చిన ఆమెకి ఆ చీర మీద సర్పాకారం వస్తుంది. ఇంటికి రాగానే ఇంటి పైన చీర పైన సర్పం ఆకారం వస్తుంది నిజంగా. సో అప్పుడు ఏం చెప్తారు అంటే ఆ చీర మీద ఏర్పడ్డ పామే వాసుకి. ఆ వాసుకి ఆ క్షేత్రాన్ని కాపాడడానికి మాత్రమే వచ్చిందండి. అందుకే దీన్ని పాంబు మేకట్టు అంటే పాము ప్లస్ మోకట్టు, స్వయంభూ ఆలయంగా ఇక్కడ పూజించరండి జనరల్గా కూడా. ఇది స్వయంభూ ఆలయం. సో ఇక్కడకు ఏం జరగద్దంటే ఎవరైనా సరే పరిహారం కోసం వచ్చేవాళ్ళు మీకు ఏ దోషమో తెలియకుండా ఈ అకాల మరణాలు, అకాలంగా ఆగిపోవడాలు ఇలాంటివన్నీ కూడా సర్పదోషంగా మీరు అనుకున్నట్లయితే ఇక్కడ పూజలు కూడా ఏం చేస్తారంటే అండి, నైరంతర్య దీపం పెడతారు. ఆ తర్వాత తులసి పసుపు పాలతో చేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఇష్టమైనది ఏంటంటే నోరం పాలు, ఆ తర్వాత కడలి పండు లాంటివి చాలా ఇష్టంగా ఇక్కడ దేవతలకు సమర్పిస్తారు. ఆ తర్వాత ఐలియా పూజ అని జరుగుతుందండి. ఐలియా పూజ ఈ పూజలో ఆ మంత్లో మాత్రమే చేస్తారండి. ఆ మంత్లో మాత్రమే ఈ ఐలియా పూజ అనేది నాగసర్పానికి, నాగదేవతలకు సంబంధించి. ఎప్పుడు చేస్తారు సార్ ఇది సెప్టెంబర్, అక్టోబర్లో చేస్తారండి ఈ పూజ. ఆ తర్వాత దీంతో పాటుగా 41 రోజులు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఆ తర్వాత తులాభారం, అన్నప్రసాదం లాంటివి చేస్తారు. ఇక్కడ నీటిలో స్నానం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసరికి అసలు సిసలైన పూజ ఒకటి ఉందండి ఇక్కడ. ఇంతవరకు సర్పశక్తికి సంబంధించి ఏదైనా మన భారతదేశంలో అతి ప్రసిద్ధమైన, ప్రాచుర్యం కలిగిన, ప్రాచీనమైన ఒక పద్ధతి ఏదన్నా ఉందంటే నాగమండలం పూజ అంటారండి. నాగమండలం పూజ, నాగమండలం అంటారు. నాగమండలం అంటే ఒక పెద్ద
పెద్ద ముక్కేస్తారండి, చాలా పెద్దది. ఈ చాలా పెద్ద ముక్కేసి సర్పదేవతలందరినీ అక్కడికి ఆహ్వానించి ఆ పూజలో వాటికి వివాహం చేసి ఆ వివాహం అవి చాలా హ్యాపీ అయ్యి, అంటే కళాకారుల దగ్గర ఈ నాగమండలం పూజకి కళాకారులు కూడా కావాలండి. ఈ కళాకారులను కూడా పెట్టుకొని వాటికి పెళ్లి చేసి ఆ నృత్యం ద్వారా ఆ స్వామి నేరుగా సర్పదేవత వాళ్ళ ఒంట్లోకి వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చెప్తారండి. ఈ ఉడిపి మంగళూరు ప్రాంతాల్లో కూడా ఈ నాగమండల పూజ చాలా ప్రసిద్ధం, కానీ అందరూ చేసుకోలేరు. ఎందుకు అంటే మామూలు పూజల కన్నా ఈ పూజ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే దీంట్లో వాయిద్యకారులు కావాలి, దీనికి మొత్తం ఒక టీం కావాలి, స్వాములు కావాలి, ఆ రంగోలీ వేస్తారండి. అలా రంగోలీ చాలా ఇంపార్టెంట్. ఈ రంగోలీ వేయడం వల్ల దాంట్లో ఉన్న సర్పదేవతలన్నిటినీ ఆవాహన చేస్తారు. ఆవాహన చేసిన తర్వాత వాటికి మ్యారేజ్ చేయడం, ఒక ప్రక్రియలో మ్యారేజ్ చేస్తారు, ఇంకొక ప్రక్రియలో మనకు సంబంధించిన నాగుల్ని దాంట్లో పిలిపించి శాంతి చేస్తారు. అవే డైరెక్ట్గా మనుషులతో మాట్లాడతాయి. మాట్లాడిన తర్వాత మనకున్న దోష నివారణ చేస్తారండి. సో ఈ ప్లేస్లో అత్యంత రహస్యమైనది, అత్యంత శక్తిమైనది నాగమండల పూజ అండి. ఈ నాగమండల పూజ ద్వారా వీళ్ళకి శాశ్వత ఉపశమనం, ఇది పర్మనెంట్, ఇది శాస్త్ర ప్రమాణికంగా చెప్పబడిన టెంపుల్. నేను అందుకే మళ్ళీ చెప్తున్నానండి, ఇది శాస్త్రోక్తంగా శాశ్వతంగా ఈరోజు ఈ సంవత్సరానికో ఇప్పటికో కాదు, ఒక్కసారి ఒక జీవిత కాలంలో ఒక్కసారైనా ఆ ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళు నాగమండల పూజ చేయడం అనేది చాలా అవసరం. నియమాలు ఉంటాయి సార్ వీటికి నియమాలు. అండ్ ఫస్ట్ ఈ క్షేత్రం గురించి పర్టికులర్గా చెప్పాలి అంటే, మేము రీసెర్చ్ చేసేటప్పుడు కూడా ఈ టెంపుల్ మేము ఆ త్రిశూర్ ప్రాంతంలో తిరుగుతున్నాం. యాక్చువల్గా తిరుగుతూ ఈ పరశురామ క్షేత్రాల మీద మాకు ఆల్రెడీ నేను ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాను మీకు. అక్కడ మా దగ్గరలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ రీసెర్చ్ పోయినప్పుడు మమ్మల్ని బంధించడాలు అవన్నీ కూడా ఏదో ఒకటి జరిగింది మాకు. సో దాని తర్వాత మేము వస్తుంటే ఇదే విధంగా పుస్తకాలు ఇవన్నీ తీసుకొని వస్తుంటే మాకు లక్కీగా ఆ గుడి పూజారి తగిలేరు. అతను ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి కావడం మాకు మహా అదృష్టం. ఆ మహా అదృష్టంలో అతను, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, మేము టెంపుల్స్ రీసెర్చ్ చేస్తున్నాం సార్, ఈ టెంపుల్కి మేము రీసెర్చ్ చేయడానికి వస్తున్నాము, ఈ ఆరాసు కెమెరాసు అన్నీ చెప్తే అతను చెప్పింది మళ్ళీ మీకు చాలా ప్రమాదము అని చెప్పారు. అతను ఎందుకు ప్రమాదం అని అడిగాను. సాక్షాత్తు నాగులు నివసించే స్థలం ఇది, ఇక్కడొచ్చి మీరు ఎనర్జీ చూస్తా, ఆరా చూస్తా, రెమెడీస్ రాస్తా, కనీసం మేమేమన్నా అంటే మాకు అవకాశం ఇస్తే ఎనర్జీ పాయింట్స్ అన్న రాసుకుంటాం స్వామి, మేము రాసుకొని కనీసం మేము చెప్తాము అంటే మేము చెప్పమన్నాం. సరే దీని గురించి ఎక్కడనో పలానా పుస్తకంలో ఉంది, ఆ రెఫరెన్స్ ఇస్తే ఆ రెఫరెన్స్ బుక్లో అయినా మేము చూసుకుంటాము అంటున్నాం. మీరు ఈ క్షేత్రానికి భక్తి పరిహారం కోసం అయితేనే అడుగు పెట్టండి. పరిహాసం చేయడానికో పర్యటించడానికో అయితే వద్దన్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక్క పరిహారం కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ క్షేత్రంలో, అది కూడా ఒక తెల్లని వస్త్రాలు ధరించి, దీనికి కూడా ఒక రోజు ముందు నుంచి మీరు ఆల్కహాలిక్ తాగకుండా, నాన్ వెజ్ తినకుండా నియమంగా ఉండేవాళ్ళు మాత్రమే ఈ క్షేత్రంలో అడుగుపెట్టారు. అందరూ చూడడానికో పర్యాటక క్షేత్రం అయితే 100కు 100% కాదన్నారండి. అంతే, 100కు 100% మాత్రం కాదు. ఈ క్షేత్రంలో ఎందుకు అంటే అక్కడున్న పుట్ట, ఆ గుడి ఆవరణ బయట, సరే మేము ఏమనుకున్నాం అంటే గుడి లోపలైతే సరే, ఆవరణ బయట కూడా ఏదైనా ఏముంటుంది అని చూస్తే ఆవరణ దగ్గర ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద మేము ఏదో కూర్చోడానికి ట్రై చేస్తున్నాం. అది ఏదో ఒక చెట్టు మొత్తం పొదలుగా ఉంది. ఈ పొయ్యి అక్కడ కూర్చుంటాం కదా అని కూర్చుంటుంటే కూడా వచ్చి ఆ స్వామి లేపేసాడు మమ్మల్ని. ఎందుకంటే అది కూడా ఒక ఎనర్జీ పాయింట్ అంటే. ఈ క్షేత్రంలో మీరు ఈ పూజ చేసేటప్పుడు కూడా మన భూమికి మనం నేరుగా కూర్చోకూడదు అంటండి. ఒక అడుగు పైన పీటేసి పీట మీద కూర్చోబెడతారు. ఈ పూజ జరిగినంతసేపు కూడా ఇక్కడ ఏ పూజలు చేసినా భూమికి మనకు ఒక అడుగు గ్యాప్ ఉంటుంది.
అంటే ఆ కింద అంత లైవ్ ఎనర్జీ ఫ్లో ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ క్షేత్రం. సో ఏదో కష్టపడి వారం రోజులు ఆ ఊర్లో కూర్చొని పొద్దున సాయంత్రం తిరిగితే ఆ స్వామి ఒక 5 ఎనర్జీ పాయింట్స్ చెప్పాడు గుళ్ళో. అంటే ఆయన ఇంకా సార్ మేమైతే ఏవి కూడా మా కెమెరాస్ కూడా మేము షూట్ చేయము. ముందు ఆయన వీడియో షూట్ చేయకూడదు అన్నాడు, మొబైల్లో షూట్ చేయకూడదు అన్నాడు, ఇవి ఏవి రికార్డ్ అయ్యేదానికి లేదన్నారు. మేము కనీసం ఒక టెంపుల్ ఫోటో తీసుకోవడానికి కూడా భయపడ్డాం. సరే మీరు చెప్పండి స్వామి, మీరు ఏది చెప్తే మేము అదే రాసుకుంటాం అంటే ఆయన మాకు ఒక 5 పాయింట్స్ చెప్పారండి, ఎనర్జీ పాయింట్స్. గుడి లోపల ఎక్కడ ఎనర్జీ ఉంది, ఎక్కడ ఆ సర్పం మీకు 5 తలల సర్పం సజీవంగా ఉంది, ఎక్కడ మీకు ఈ నాగమండల పూజ చేసుకుంటారు, ఈ నాగమండల పూజ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, ఏ దిక్కులో మీరు కూర్చోవాలి, ప్రతి ఒక్కటి పరిహారం చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క ఎనర్జీ పాయింట్ ఒక్కొక్క పరిహారం అండి. ఒక్కొక్క ఎనర్జీ పాయింట్, గర్భాలయంలోకి వెళ్తే అక్కడ ఒక ఎనర్జీ పాయింట్, ఆ ఎనర్జీ పాయింట్లో మీరు నిలబడుకోవడం వల్ల 5 నుంచి 11 నిమిషాలు నిలబడుకోవడం వల్ల అక్కడ ఒక పరిహారం, గుడి బయటికి ఒకటి, ధ్వజస్తంభం దగ్గర ఒకటి, తూర్పు సైడ్ ఒకటి. నేను చెప్తానండి మీకు 5 మీకు ప్రతి ఒక్కరికి చెప్తాను. తప్పకుండా. అంటే అలా వెళ్ళిన వాళ్ళు, దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమైన విషయం ఏంటంటే వెళ్తున్నారు, దర్శనం చేసుకుని అలా వచ్చేస్తున్నారు, కానీ అసలు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎనర్జీ పాయింట్స్. ఖచ్చితంగా మీకు ఆ టైంలో మీరు అక్కడ ఉంటేనే దాన్ని ఎక్స్పీరియన్స్ కాగలరు, మీ అనుభూతిలోకి తెచ్చుకుంటారు మీరు. దీంట్లో ఫస్ట్ది వచ్చి ప్రధానంగా నాగ ప్రతిష్ఠ ఏదైతే ఉందో అక్కడ స్వయంభూగా పుట్టొచ్చిందండి. స్వయంభూగా పుట్టొచ్చింది. అక్కడ నిలబడంగానే మన లోపల జరిగే ప్రక్రియ ఎనర్జీ అంతా, మన పాతవి ఏవే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి అక్యుములేట్ అవుతాయి. సో మన పాత దోషాలు తెలియనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ శరీరంలోకి, ఎందుకంటే అవన్నీ ఒకసారి వచ్చిన తర్వాతే ప్యూరిఫికేషన్ అనేది జరగద్ది. సో ఫస్ట్ ఆ పాయింట్లో నిలబడంగానే మీకు అది వస్తుంది. రెండోది, ఆలయ మధ్య భాగంలో మీరు నిలబడాలండి. ఈ ఆలయానికి మధ్య భాగంలో నిలబడి 3 నుంచి 5 నిమిషాలు మీ శ్వాస పైన దృష్టి పెట్టాలి. ఎందుకు అంటే మనకు సూర్యనాడి, చంద్రనాడి అని 2 నాడులు ఉంటాయి. సో వాళ్ళ దీన్ని బట్టి, కార్మిక్ దీన్ని బట్టి అక్కడ మీకు ఏ నాడి యాక్టివేట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. అలా నిలబడడం వల్ల మీ మూలాధారం ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఈ నాగాశక్తి, కుండలిని శక్తి ఉండేది కూడా మూలాధారం. ఆ మూలాధారంలో యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ నాగరాజు టెంపుల్ స్థలం నుంచి కుడివైపు మీరు కుడివైపు తిరిగితే చిన్న నాగ ప్రతిమలు ఉంటాయండి. పుట్ట సమీపంలో చిన్న చిన్న ప్రతిమలు ఉంటాయి. ఈ ప్రతిమల దగ్గర నిలబడి మీకు వీలైతే పసుపు గింజలు, అక్షంతలు, పసుపు గింజలు కానీ, పువ్వు కానీ, మళ్ళీ ఈ పాయింట్లో ఎక్కడ కూడా మీరు తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే మనం ఏది కూడా టచ్ చేయకూడదండి. ముట్టుకోవద్దు సార్, అసలు ఏది కూడా మనం ముట్టుకోకూడదు. ఇంపార్టెంట్ నోట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు విగ్రహాన్ని కానీ, అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రతిమలను కానీ, దేన్ని కూడా మీరు డైరెక్ట్గా మీరు తాకకూడదు, చేత్తో తాకకూడదు. సో ఇక్కడ మీరు ఆ పువ్వు కానీ, ఏదో పసుపు గింజలు కానీ మీ చేతిలో పట్టుకున్న, ఇక్కడ నిలబడి మీ చేతిలో పట్టుకున్న మీ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ విగ్రహాలకు ఉన్న శక్తి ఏంటంటే మెయిన్గా ఈ పాయింట్ ఏదైతే మీకు చెప్పానో, ఈ చిన్న ప్రతిమలు ఉండే పాయింట్, ఇది ఖచ్చితంగా సంతానం కోసం కావాలనుకునే దంపతులు ఎవరైతే ఉంటారో, దంపతులు ఈ 2 అక్షంతలు కానీ, పూలు కానీ చేతిలో పెట్టుకొని అక్కడ 11 నిమిషాలు నిలబడాలండి. నిలబడడం వల్ల వాళ్ళకి సంతానంతో పాటు, సంతాన యోగంతో పాటు, రెండోది వాళ్ళల్లో ఏమన్నా తెలియని దోషాలున్నా, ఏమన్నా శాపాలున్నా వాళ్ళిద్దరికి, భార్యాభర్తలకి, ఆ కలహాలకి సంబంధించిన దోషాలు ఏదన్నా ఉన్న, కలత్ర దోషం అని నేను చెప్పను, కానీ ఏదైనా అవకాశం ఉన్నా ఆ వాటిని కూడా లేకుండా శాశ్వతంగా రూపుమారుతుందండి. ఆ దంపతులు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పాయింట్ అది. సో తర్వాత మూడోది వచ్చేసరికి ఈ నాగమండలి పూజ జరిగేటప్పుడు మండలం తూర్పు వైపు అంచున మనం తగలకుండా మనం కూర్చోవాలండి. అంటే భూమికి మనం తగలకుండా ఒక పీట పైన మనం కూర్చొని వాళ్ళు ఒక మంత్రం చెప్తారండి. అంటే చేసే పూజారి ఒక మంత్రం చెప్తారు.
ఆ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీకు ఏదైతే కార్మిక్ ఫలితం, మీ కార్మిక్గా ఏదైతే వస్తున్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ మొత్తం భస్మం చేసి మీకు మణిపూరికా చక్రం యాక్టివేట్ అవుతుంది. దీంతో పాటుగా లైఫ్లో మీకు ఏదైనా బ్లాకేజెస్, ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కానీ ఏ రకమైన బ్లాకేజ్ ఉన్నా అది రిలీజింగ్ పాయింట్, అక్కడ రిలీజ్ అవుతుందండి. తర్వాత వంశ పుట్టల ప్రాంతం అంటారు, అంటే అక్కడ పుట్టలు ఉంటాయి, చిన్న చిన్న పుట్టలు, వంశ పుట్టల ప్రాంతం అంటారు. సో ఇక్కడ పాత చెట్టు పుట్టలు ఉంటాయండి. ఈ పాత చెట్టు పుట్టలు ఉండడం వల్ల ఇక్కడ మీరు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 11 నుంచి 16 నిమిషాలు మీరు ఇక్కడ నిలబడి 3 సార్లు డైరెక్ట్గా నమస్కారం చేయడం వల్ల, వాటిని తాకకుండా నమస్కారం చేయడం వల్ల, ఒక్కొక్క నమస్కారం ఒక్కొక్కసారి చేయడం వల్ల మీకు తెలియకుండానే మీకు జరిగిన శాపాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క శాపం నుంచి మీరు రిలీజ్ అవుతూ వస్తారు. 3 సార్లు అండి సాష్టాంగ నమస్కారం, వాటిని తాకకుండా మీరు చేయడం వల్ల ఒక్కొక్క నమస్కారానికి ఒక్కొక్క బ్లాకేజ్ నుంచి మీరు రిలీజ్ అవుతూ ఉంటారండి. సో ఇక్కడ వచ్చేసరికి మీ అనాహత చక్రం కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చెప్పడానికి మాకు ఆయన దగ్గర నుంచి మేము చెప్పించుకోవడానికి వారం పట్టిందండి మాకు. అమ్మో. సో వెరీ సీక్రెట్ పాయింట్ ఏంటంటే, ఆలయం దక్షిణ వైపు పడమర సైడు ఒక ప్రాంతం అండి, మొత్తం చెట్లతో ఉంటుంది. అసలు మనం చూస్తే అసలు అదేం పెద్ద ఇదిగా కూడా కనిపించదు. దక్షిణ పడమర రెండు, దక్షిణ పడమర మధ్యలో, దక్షిణ పడమర ప్రాంతంలో ఆ మూల కార్నర్ ఉంటుంది, సౌత్ వెస్ట్ కార్నర్. ఈ సౌత్ వెస్ట్ కార్నర్ మీకు మామూలు చెట్టు మామూలుగా ఉంటుందండి, అసలు ఏముందిలే అనుకుంటాం. కానీ ఆ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎప్పటి నుంచో మన కర్మ అనేది మన బాడీలోనే ఉంటుందండి. అది క్రానికల్ స్ట్రెస్ అనుకున్నాం మన తమ్ముడు. ఈ స్ట్రెస్ రిలీజింగ్ చేసే పాయింటే అదండి. అక్కడ కూడా 11 నుంచి 14 నిమిషాలు మీరు అక్కడ నిలబడుకోవాలండి. ఎక్కడ కూర్చోవలేదు, ఇక్కడంతా నిలబడుకొనే ఉండాలి. ఈ నిలబడుకోవడం వల్ల మీకు ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోద్దండి. ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఆ బయట శాపాలు, మీ సైకిల్ ఏదైతే ఉందో, ఈ సైకిల్, ఈ లూప్ అంటామండి. జనరల్గా చెప్పాలి అంటే కరెక్ట్ ప్రాపరేట్ వర్డ్ ఏంటంటే లూప్. ఈ శాపం అనే టైం లూప్లో నుంచి మీరు బయటకు వచ్చే ప్లేస్, మిమ్మల్ని రిలీజ్ చేసే ప్లేస్ అది. ఆ తర్వాత ఇందాక మనం ఈ టెంపుల్ గురించి ఫస్ట్ చెప్పుకున్నట్లు ఆలయం బయట చాలా దట్టంగా చెట్లు ఉంటాయి. సో అది కూడా ఒక ఎనర్జీ పాయింట్. ఆ ఎనర్జీ పాయింట్లో మీరు ఒక 7 మినిట్స్ అండి, 7 మినిట్స్ ఇక్కడ మాత్రం ఆలయం వెలుపల కాబట్టి మనకు కూర్చోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు 7 నిమిషాలు మీరు ధ్యానం చేయడం వల్ల మీకు నాడి మొత్తం శుద్ధి అవుతుందండి. 7 నిమిషాలు బయట మీరు 7 నిమిషాలు కూర్చోవడం వల్ల మీకు మొత్తం కూడా ఈ లైవ్ ఎనర్జీ ఫీల్డ్లో ఆ నాడీ శుద్ధం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ టెంపుల్లో మీరు చేయించుకున్న వాళ్ళు, ప్రభావం ఎక్కువ ఉండేవాళ్ళు ఈ నాగమండల పూజ ద్వారా శాశ్వతంగా ఒక ఉపశమనం పొందొచ్చు, శాశ్వతంగా, పర్మనెంట్గా. సో దీనికి మేము అప్పుడు కనుక్కున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, దీనికి అయ్యే ఖర్చు సుమారుగా అప్రాక్సిమేట్గా మాకు ఇంతని తెలీదు, 25,000 నుంచి 50,000 దాకా అవుతుందని మాకు అప్పుడు చెప్పారండి ఈ నాగమండలం పూజ చేయించుకోవాలని. దాని తర్వాత ఇంకా కొంచెం మనకి ఏదైనా ఎక్కువ కావాలన్నా ఇంకా వాళ్ళని కన్సల్ట్ అవ్వడం వల్ల, అక్కడ ఉండే తంత్రీలు అంటారు, ఆ తంత్రీలను మనం కలవడం వల్ల వాళ్ళే మనకు ఆ పరిహారం అన్నీ చేయిస్తారండి. సో ఆ శాపానికి మీరు ఎవరైతే ఈ విధంగా భయపడుతున్నారో, ప్రలోభపడుతున్నారో, ఈ విధంగా ఉందని ఫీల్ అవుతారో, వాళ్ళందరూ కూడా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఏదన్నా ఉందంటే ఈ క్షేత్రం అండి. బిగ్ స్టోరీ. చాలా లెంతీ వీడియోసే, బట్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ వీడియో. చక్రాస్ యాక్టివేట్ అవ్వడం, అసలు ప్రత్యక్షంగా స్వామి అనుగ్రహం పొందాలంటే ఆ వైబ్ పొందాలన్నా, అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, సర్పం గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా దేవాలయాలు మనం చూస్తున్నా, ఏ దేవాలయానికి ఆ దేవాలయం ప్రత్యేకత ఉంది సార్. హై ఎనర్జీ పాయింట్, నాగదేవతలు ఉన్న
టెంపుల్స్లోనే చూస్తాం కదా సార్. అంటే మనం ఇది ఎందుకు ప్రత్యేకమన్నాం అంటే 5 తలలు గల సర్పం ఉండడం రేర్ అండి. లైవ్ రేర్ కాదు సార్, అసలు ఉండవు. అలాంటిది కొన్ని తిరుమలలో ఉన్నాయని చెప్తుంటారు కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు తక్కువ. ఈ క్షేత్రంలో చూసిన వాళ్ళు ఉన్నారండి, ఈ క్షేత్రంలో దర్శించిన వాళ్ళు ఉన్నారు. అద్భుతం సార్, థ్యాంక్ యూ. అసలు చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, ఉపయోగపడేది అందరికీ కూడా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.